నేటి కాలంలో తల్లిదండ్రులను చాలామంది భారంగా భావిస్తున్నారు. కట్టుకున్న భార్యను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇలాంటి పాడు దినాలలో అతడు ఒక దీపశిఖ. అతను చేస్తున్న పని, చూపిస్తున్న ప్రేమ, కనబరుస్తున్న ఆప్యాయత ఎంతో గొప్పది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన రామమూర్తికి 60 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుంది. ఇతడికి భార్య, తల్లి ఉన్నారు. పిల్లల గురించి మాత్రం తెలియదు. రామమూర్తి భార్య సొంతంగా పనులు చేసుకోలేదు. వైకల్యం వల్ల ఆమె పూర్తిగా నీరస పడిపోయింది. ఆమెకు తినిపించాలి, తాగించాలి, చివరికి స్నానం కూడా చేయించాలి. ఇక ఆయన తల్లి పరిస్థితి కూడా అంతే. ఆమెకు కనీసం కూర్చోడానికి కూడా శరీరం సహకరించదు. వీరిద్దరిని రామమూర్తి కంటికి రెప్పలా చూసుకుంటాడు. కన్నబిడ్డల్లాగా కాపాడుకుంటాడు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రామమూర్తి గురించి బయట ప్రపంచానికి చెప్పారు. ఇన్స్టాగ్రామ్ చూస్తోన్న నారా లోకేష్కు అనుకోకుండా ఈ వీడియో కనిపించింది. ఆ వీడియో చూస్తున్నంతసేపు తాను ఎంతగానో భావోద్వేగానికి గురయ్యానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో రామమూర్తి వీడియోను అనుకోకుండా చూశాను. అది నా మనసును తీవ్రంగా కదిలించింది. ఆయన ఈ వయసులో కూడా తన వృద్ధ తల్లిని, దివ్యాంగురాలైన భార్య ప్రేమతో చూసుకుంటున్నారు. అంకిత భావాన్ని కనబరుస్తున్నారు. ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. రామమూర్తి గారు, మీ కుటుంబం పట్ల మీకున్న కర్తవ్య భావన అద్భుతం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడమే కాకుండా గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా అందే విధంగా చూడాలని కోనసీమ కలెక్టర్కు సూచించారు. దీంతో అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. రామమూర్తి కుటుంబం వద్దకు వెళ్లారు. అతనికి ప్రభుత్వ పరంగా పథకాలు అందించడం మాత్రమే కాకుండా ఆ వృద్ధులు సమర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు రామమూర్తికి ఒక ఇల్లు కూడా నిర్మించిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ లోకేష్ చేసిన ట్వీట్ రామమూర్తి కష్టాల నుంచి తీర్చింది. ఆయనకు కొండంత అండను ప్రభుత్వం నుంచి అందించింది.